ఇది హ్యాంబోషన్ 4th CSE. అసలు మీరు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారా? ఏమ్మా, అసలు మీరు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి బాబు? మీ రాజకీయాల గురించి నాకు తెలియదు, కానీ మా బీటెక్ విషయంలో అయితే మేమంటూ ఒక గోల్ రీచ్ అవ్వాలి, అదే మా సక్సెస్. గోల్ అంటే ఏంటి? గోల్ అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వడం. అదే అనుకునే గోల్ ఏం కావాలా? నేనంటూ నాకంటే గేట్లో మంచి ర్యాంక్ కొట్టుకోవడం మంచి ఏముంది? అది తీసేయమ్మా. రాజకీయంలో ఇప్పుడు గోల్ ఏం కావాలి చెప్పండి. రాజకీయాల్లో అంటే నేను రాజకీయాలకు రాలేదు సార్. రాజకీయాలకు వస్తే నా గోల్ అంటే చెప్పేవాడిని. నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు రాజకీయాల్లో గోల్ అంటే ఉంది కదా, అసలు మీరు దాన్ని సక్సెస్ అయ్యారా లేదని. నువ్వు పౌరుడు కదయ్యా, రాజకీయంలో ఉన్నాడు, గోల్ ఏం కావాలి అసలు? రాజకీయానికి అందరి ప్రజలకి సాయం పడాలి, అదే పడాలి. అలా అయితే ఈవేళ ప్రధానమంత్రి కంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ సక్సీడ్ అవుతున్నానయ్యా. ఏ విధంగా సార్? ముఖ్యమంత్రి అవడం గోల్ అయితే, ప్రధానమంత్రి అవడం గోల్ అయితే, ముఖ్యమంత్రి అవడం ప్రధానమంత్రి అవడం గోల్ అయితే దట్స్ నాట్ పాయింట్ సార్. మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నేను చెప్పట్లేదు. మీరు అసలు ప్రజలకు సహాయపడాలి అంటే ఒక పౌరుడిగా కూడా సహాయపడచ్చు, రాజకీయాలకు వచ్చి సహాయపడాలని రూల్ ఏం లేదుగా. అసలు మీరు ఒక పౌరుడికి ఎలా సహాయపడతారు? లోక్సత్తా ఏం సాధించిందో మీకు తెలిస్తే, ఎందుకంటే దీని గురించి ఎక్కువ డబ్బాలు కొట్టుకోం కాబట్టి పాపం తెలియదు. ఈ దేశంలో ఏం చేయకుండా డబ్బాలు కొడితేనేమో ప్రచారం, మన దురదృష్టం కొద్దీ. నిజాయితీగా పనిచేసి ఇంకా చాలా చేయాలి కాబట్టి పెద్ద చెప్పుకోకర్లేదు అనుకుంటేనేమో అది చాలా ఫెయిల్యూర్, మన జాతి దురదృష్టం అది. ఈవేళ పాలనా సమాచార హక్కును కూర్చున్నారు మీరు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూర్చున్నారు మీరు. ఎంతమంది ఉన్నారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా నేర్చుకోవాలి మీరంతాను. అంటే పాలనలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలని చెప్పి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం రావడానికి ప్రధాన కారణం లోక్సత్తా. ఏ అధికారం లేకుండా ఆ చట్టాన్ని తీసుకొచ్చిన ఖ్యాతి లోక్సత్తాది ఈ దేశంలో. ఒక విప్లవాత్మకమైన చట్టం. ఎన్నికల్లో నిధులను గురించి నిజాయితీగా నిధులు సేకరించి రాజకీయం కొళ్ళిపోకుండా, అవినీతి కాకుండా దానికి ఒక మార్గాన్ని ఏర్పరిచిన చట్టం ఒకటి 2003లో వచ్చింది. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది లోక్సత్తా. ఈవేళ ఓటర్ల జాబితాలో ప్రక్షాళన చేసింది చాలా మేరకు లోక్సత్తా ఈవేళ దేశంలో. ఈవేళ ఆరోగ్య మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ అని చెప్పి అంటారు, దాన్ని తీసుకొచ్చింది లోక్సత్తా. ఈవేళ స్థానిక న్యాయాలయాలు ఎక్కడికక్కడ ప్రతి మండలంలో కోర్టులు వచ్చేటువంటి వ్యవస్థ చట్ట ప్రకారం ఉంది, మన రాష్ట్రంలో అమలు కావటల్లా. ఆ చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. ఇట్లానే చట్టాలు చాలా చెప్పగలం. హైదరాబాద్లో కృష్ణా ఫేజ్ 3 వాటర్ తీసుకొస్తున్నది లోక్సత్తా ప్రోద్బలం వల్ల. కాబట్టి చిత్తశుద్ధితో కనుక మనం పోరాడితే, వాస్తవాలు చెప్తే, అవి నిజంగా వాస్తవాలయ్యి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలైతే, ఇటీవల కాలంలో ఉదాహరణకి కేవలం పక్క రాష్ట్రంలో మార్కెట్ రేటు ఉన్నా కూడా ధాన్యం బియ్యం అమ్ముకోవడానికి వెళ్ళేదని ప్రభుత్వం అక్రమంగా చట్టవిరుద్ధంగా ఆంక్షలు పెడితే, దానికి వ్యతిరేకంగా ఆనాడు మహాత్మా గాంధీలాగా ఉప్పు సత్యాగ్రహం ఆయన చేసినట్టుగా, మేము ఈ ధాన్యాన్ని పక్క రాష్ట్రాల్లో అమ్ముతాం, ఎవరడ్డొస్తారో చూస్తాం, మేము జైలుకి వెళ్తాం కావాలంటే అని చెప్పని గట్టిగా కేంకరించి 2 రాష్ట్రాలకు వెళ్ళి, కర్ణాటక మహారాష్ట్రకి వెళ్ళి అమ్మి శాసనసభను నిలదీస్తే ప్రభుత్వం ఏముందో తెలుసా? సార్ మిమ్మల్ని చచ్చిన అరెస్ట్ చేయం, ఎందుకంటే నేరం చేస్తోంది మేము, మీరు పూర్తిగా చట్టం కోసం పోరాడుతున్నారు, మేము చట్టాన్ని ఉల్లంఘించేది మేము అని చెప్పి ప్రభుత్వం బయటకు ఒప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ పోరాటం వల్ల వరి పండించే రైతులకు మన రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చింది. ఒక్క సంవత్సరం, ఒక్క సీజన్లో, ఒక్క పంటలో 3,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశంలో మార్పులు కావాలంటే చీటికి మాటికి ఉనికి కోసం ధర్నాలు చేస్తేనో, రాళ్లు వేస్తేనో, రైలు పట్టాలు తీసేస్తేనో, తగలబెడితేనో కాదు. ఆచరణ సాధ్యమైన నిజాయితీని పరిష్కారాలు ప్రజల ముందు పెట్టి దానికోసం పోరాడితే నిరంతరం వస్తుంది. ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత ఎక్కువ సక్సెస్ వస్తుంది. కలవకపోయినా కొంత సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు చప్పట్లు కొట్టారు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి. ఆయన తెచ్చింది మేమే అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, అసలు యాక్టే తెలియకుండా ఆ యాక్ట్ తెచ్చింది నేనని చెప్పిన వ్యక్తికి మీరు జేజేలు పలికారంటే మీరు ఎంత అమాయకంగా ఉన్నారో చెప్తాను. అదేదో బాగుంది అనిపించింది అంతే. అదే చెప్తున్నా. ద హోల్ ప్రాబ్లం ఇప్పుడు జేపీతో కాదు, ఆయన నిజాయితీగా చెప్పాడు. కానీ మిమ్మల్ని రాజకీయ పార్టీలు ఇట్లాంటి ఏదో చెప్పేసి ఇట్లా చప్పట్లు కొట్టించుకోవటం వల్లే ఈ సమస్య వస్తుంది మనకి. అసలు ఆ చప్పట్లు కొట్టేటప్పుడు అది తెలిసి దాని గురించి పూర్తి అవగాహన ఉండి, అవును ఇది మంచిదైతే చప్పట్లు కొట్టండి, అది మంచిది, దాని గురించి కాదు. దీన్ని ఊరికే నేను చెప్తున్నా మీకు. అసలు ఎందుకంటే 5 చేతులు వేసాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి చెప్పండి, నేను తెలిసింది ఎవరికంటే 5 చెప్పారు. బట్ చప్పట్లు 5 చెప్తే మిగతా అందరూ చప్పట్లు కొట్టారు. సో అట్లా మీరు చెప్పంగానే కాదు, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఒక విషయం చెప్పినప్పుడు అవగాహన చేసుకుని అది మనం నిజంగా మనకు మంచిది, ప్రజలకి సమాజానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అభినందించారనుకోండి, ఇంకొక మంచి చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది.
ఏది తెలియకుండానే అసలు ఇక ఏదో వరుస గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనం చప్పట్లు కొట్టి చేస్తూ పోతుంటే మోసగించబడతారు, గుర్తుపెట్టుకోండి. అది చెప్పడం కోసం అది. దీనికి దానికి ఏంటంటే అందుకు పోల్చా. ఆయన అబద్ధం చెప్పాడని కాదు. అడిగే సార్, నా పేరు క్రాంతి కుమార్ సార్. నేను విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ స్పెషలైజేషన్ ఎంటెక్ చేస్తున్నాను సార్. ముందుగా యంగిస్తాన్ అనే మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి యువతలోని భావాలను జనాలకు తెలియవచ్చేలా చేస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా అతిథిగా వచ్చి మమ్మల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న జేపీ సార్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ నా శుభాభినందనలు. సార్, అసలు రాజకీయాలు ఇలా ఉండటానికి కారణం రాజకీయ నాయకులు, ప్రజలు, వాళ్ళ మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తున్నటువంటి మీడియా అని చెప్పి అందరూ అంటున్నారు సార్. అసలు మనిషిగా ఆలోచిస్తే రాజకీయాలు ఇలా ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2nd క్లాస్ ట్రైన్ జర్నీ సార్, 6 అవర్స్ ట్రైన్ జర్నీ. ఆ 6 అవర్స్ ట్రైన్ జర్నీలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, యువత, మేము ఎలా జర్నీ చేస్తున్నాం అన్నది సమస్య కాదు, మా డెస్టినేషన్ రీచ్ అయ్యామా లేదా అది సమస్య అని చెప్పి ఆలోచిస్తున్నారు సార్. అదేవిధంగా 60 ఇయర్స్ లైఫ్ జర్నీలో మేము ఎలా ఉన్నామన్న సమస్య కాదు. ఒక పేద కుటుంబంలో ఉన్నారా, లేకపోతే ఒక మురికి కాలువల పక్కన నివసించే వాళ్ళు మురికి కాలువ పక్కనే ఉన్నారా, లేకపోతే ఒక స్టూడెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగానే ఉంటుందా? అలా ఉంటేనే చాలని ఆలోచించుకుంటున్నారు సార్. 6 అవర్స్ ట్రైన్ జర్నీ లాగా 60 ఇయర్స్ లైఫ్ జర్నీని కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా మన రాజకీయాలు ఇలానే ఉన్నాయి సార్. అలా కాకుండా మనిషిలాగా మారి ఆలోచిస్తే మంచి రాజకీయ నాయకులు వస్తారు సార్. ఇందాక జేపీ సార్ గారు లోపలికి వచ్చినప్పుడు అందరూ లేచి నుంచుంటే నాకు మనస్ఫూర్తిగా లేచి నుంచున్నారు అనిపించింది. ఒక నాయకుడిని చూసి ఇలా మనస్ఫూర్తిగా నుంచుంటారని అనిపించింది అనమాట. అదేవిధంగా సార్ చెప్తుంటే ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టు వింటలేదనమాట. అందరూ చాలా ఆసక్తిగా వింటున్నారు, కానీ ఓట్ల రూపంలో ఏమీ చేయట్లేదు. ఎందుకని చెప్పి నాకు చాలా ఆలోచన వచ్చింది సార్. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనిషిలాగా ఆలోచించట్లేదు సార్. వాళ్ళ మనసులోని భావాలకు బానిసలు అయిపోతున్నారు. ఆ భావాలు ఏ అయినా సరే సార్, మనిషిలాగా ఆలోచించి వాళ్ళ మనసులోని భావాలకు బానిస అవ్వకుండా ఓటేసినప్పుడే మనం నిజమైన సమాజాన్ని చూడగలుగుతాం సార్, నిజమైన నాయకుడిని చూడగలుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. బాబు, మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం. కానీ ప్రతి మనిషి కూడా చాలా ఉదాత్తంగా ఆలోచించి ఆచరించే శక్తి ఉంటే అసలు చట్టం అక్కర్లా, రాజ్యాంగం అక్కర్లా, రాజకీయం అక్కర్లా, ప్రోగ్రామ్ అక్కర్లా. కాబట్టి మీరు చెప్పేది అది కృతయుగం. అలాంటిది ఏమైనా ఉంటే ధర్మం 4 పాదాల మీద ఉందని చెప్పినాయి సార్ చెప్తాను. మీరు చెప్పింది అది తప్పని కాదు. మనిషిని ఒక మార్గంలో నడిపించాలని చెప్పంటే బలమైన వ్యవస్థ కావాలి. ఇప్పుడు మీరు చెప్పేది ఈ నీళ్లుంటే దాహం తీరిపోతుంది, కానీ ఈ నీళ్లు ఈ సీసాలో లేవు, ఓకే సార్, వెలిగిపోయినాయి. నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, ఆవిరవుతాయి, ఎక్కడో వాతావరణంలో ఉన్నాయి, కానీ దాహం తీరుతుందా? నీళ్లు పోయినాయా? నీళ్లున్నాయి, కానీ నీళ్లు పనికొచ్చేట్టు కావాలంటే మీకు ఈ సీసా కావాలి. సరైన రాజకీయం, బలమైన వ్యవస్థ ఈ సీసా, నీళ్లు కాదు అది. మనుషుల్లో మంచితనం లేకపోతే రాజకీయం ఏం చేయలేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్లాడ్స్టోన్ చెప్పాడు, ద పర్పస్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఈజ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు డూ గుడ్ అండ్ డిఫికల్ట్ టు డూ ఈవిల్. మంచి చేయడాన్ని తేలిక చేయాలి ప్రభుత్వం అంటే, చెడు చేయడాన్ని కష్టం చేయాలి. ఇవాళ ఏం చేస్తుంది? మంచి చేయడాన్ని చాలా కష్టం చేశారు. ఇందాక మీ మేనేజ్మెంట్ చెప్తున్నారు ఫీ రీయింబర్స్మెంట్ టైంకి రాగలేదు సార్, మళ్ళీ దానికోసం పైరవీ చేసుకోవాల్సి వస్తుంది చాలాసార్లు అని చెప్పాను. అంటే మంచి చేయడాన్ని కష్టం చేసింది, చెడు చేయడాన్ని తేలిక చేసింది. దాన్ని మార్చకపోతే మంచి ఎల్లకాలం నిలబడదు. మనుషులు మంచిగా ఆలోచించాలి, కానీ అది చాలదు. మంచి ఆలోచన కొనసాగాలంటే మంచి ఆలోచన నెగ్గే పరిస్థితి కల్పించాలి. కాబట్టి మీరు చెప్పింది అవసరము, అది చాలదు. రాజకీయాన్ని మనం మార్చుకోకుండా, దానిలో మన భాగస్వాములు కాకుండా, సార్ అసలు తప్పు చేస్తే శిక్ష పడకుండా దేశాన్ని మార్చుకోలేం. సార్, మనకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే మనకి పోలీస్ స్టేషన్లో రికార్డ్ క్లియర్గా ఉండాలి, అప్పుడే మనకి జాబ్ వస్తుంది. టుడే పాలిటిక్స్ చూస్తే చాలా మంది కరెక్టెడ్ పీపుల్, చాలా ఎఫ్ఐఆర్స్ బుక్ అవుతున్నాయి, చాలా కేసుల్లో ఉంటున్నారు. వాళ్ళని నామినేషన్ వేయడానికి కమిషన్ ఒప్పుకుంటుంది. అసలు ఎందుకు? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇటువంటి యాక్ట్ మనకు అవసరం అంటారా? అంటే బాబు, మనలో చాలా మందికి ఈ భావం ఉంది, రాజకీయ నాయకులంతా చదువు లేని వాళ్ళు, అక్షరజ్ఞానం లేని వాళ్ళు, మూర్ఖులు అనేది వాస్తవం కాదు. రాజకీయంలో ఉన్న వాళ్ళు 100కి 90 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, కొందరు పిహెచ్డీ కూడా ఉన్నారు. అంత మాత్రం చేత వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు. రాజకీయంలో ఖచ్చితంగా చదువు కావాలి, పౌరుడికే చదువు కావాలి, మరి నాయకుడికి ఎందుకు ఉండద్దు? ఖచ్చితంగా కావాలి, దానిలో అనుమానం లేదు. కానీ అది డిగ్రీల కొలమానంతో మాత్రమే వచ్చేది కాదు. సమర్థులు, విజ్ఞులు నాయకత్వం ఎదగాలని చెప్పంటే పార్టీలో పూర్తిగా అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. మొట్టమొదట ఓట్లు కొనుక్కునో, కులం వర్గం చెప్పో, ప్రలోభ పెట్టో గెలిచేవాడు కాకుండా
నిజంగా భావజాలంతో సామర్థ్యంతో ప్రజల్ని మెప్పించి గెలిచే వ్యవస్థ ఉండాలి పార్టీల లోపల. 2 దేశంలో సమర్థులు నిజాయితీపరులు ఎన్నికయ్యే వ్యవస్థ కావాలి. ఈ 2 లేకుండా మీరు క్వాలిఫికేషన్లు పెట్టారనుకోండి, క్వాలిఫికేషన్లు ఇప్పుడు అందరికీ ఉన్నాయి. ఇవాళ 195 మంది ఎమ్మెల్యేలు ఎంపీలకి మీరు చెప్పిన క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నాయి. 2 రేపొద్దున లేకపోయినా వాళ్ళు కొనుక్కుంటారు క్వాలిఫికేషన్. పెద్ద కష్టం కాదు కదా. అంచేత అది కావాలి. దాన్ని తీసుకొచ్చే మార్గం ఏంటో ఆలోచన చేయండి మీరు. నాయకులకి సామర్థ్యం కావాలన్న విషయంలో నిర్వివాదాంశం అది. సామర్థ్యానికి కొలమానం డిగ్రీ కాగితం అనుకోబోకండి. ఆ సామర్థ్యాన్ని రుజువు చేయడానికి వేరే మార్గం. ఎఫ్ఐఆర్లు కేసులు ఉన్న వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారు? నేను ఇప్పుడు వచ్చి ఒక ఓటు కూడా వేయలేదు సార్. ఎవరికి ఈ సంగతి కాదు, నేను జనరల్ గా అడుగుతున్నా. చేయకూడదు కదా. కన్సిడరింగ్ మై ఫ్యామిలీ ఎవరికి కూడా ఓట్ చేయరు. అది ఓటు లేకపోవడం అది గొప్ప కాదు. పొలిటీషియన్ బాగాలేనప్పుడు, పాలిటిక్స్ బాగాలేనప్పుడు ఓట్ వేయడం ఎందుకు సార్? అదే మళ్ళీ అది నిరాశావాదం. పాలిటిక్స్ బాగాలేదని చెప్పి ఉన్న కాస్త కూడా మొత్తం అప్పుడు బాగుపడుతున్నా లోక్సత్తా వేశారు సార్. ఫస్ట్ టైం మా డాడీ లోక్సత్తా వేశారు. ఓకే, పర్వాలేదు కదా. మరి లేదంటండి, చాలా పర్వా ఉంది. మంచి అంత కరెక్ట్ ఇదే. నేను అనేది ఇప్పుడు నువ్వేం నష్టపోయినట్టు ఫీలింగ్ లేదు కదా, నష్టపోలేదు కదా, మరి ఇంకెందుకు నీకు? అంటే ఇక్కడ కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది? ఎందుకు వాళ్ళ అట్లా కాదు. ఇప్పుడు 2 భాగాలు ఇక్కడ. ఎన్నికల కమిషన్ ఒక పద్ధతిలో ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన, ఛార్జ్ షీట్లు దాఖలైనంత మాత్రాన వాళ్ళు నేరస్తులుగా పరిగణించడానికి వీల్లేదు, ఎన్నికల నుంచి బార్ చేయడానికి వీల్లేదని ఉంది చట్టంలో. ఓకే, అయితే మనం ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి. కోర్టులో కేసులు ఇన్ తర్వాత చాలా ఇయర్స్ పట్టేస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అది. కానీ వీళ్ళు ఈలోగా మంత్రులు అయిపోతున్నారు, లేకపోతే చాలా అయిపోతున్నాయి, అదిగిపోతున్నాయి, వచ్చేస్తున్నారు, దిగిపోతున్నారు, చాలా అయిపోతుంది. నిజమే. దానికి అదే చెప్పేది, 2 భాగాలు. ఒకటి చట్టంలో మార్పుల కోసం పోరాటం చేయటం ఒక పద్ధతి. 2 ముందు ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా ఏంటంటే మీరు అలాంటి వాళ్ళకి ఓటేయకుండా తిరస్కరించండి. చాలా మంది చేస్తున్నారు సార్. ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిపిస్తంటే సో అది ఒక ఆదర్శం అవుతుంది. ఇప్పుడు అసలు ఎఫ్ఐఆర్ లేదా, చిచ్చి వీడెందుకు పనికి వస్తారని టికెట్ ఇవ్వట్లేదు కేసు లేకపోతే. ఇప్పుడు ఎంత రౌడీలు, ఎంత అవినీతి పనులు, ఇందాక ఆయన చెప్పినట్టు, జేపీ గారు చెప్పినట్టు, పెద్ద ఎంత అవినీతి పడైతే అంత గొప్పగా గేంకరించి మెజార్టీలు తెచ్చుకుంటుంటే ఏం చేస్తాం మనం? సార్, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అది మీ ముందు ఇలాగా నాకు ఇష్టమైన యంగిస్తాన్ ప్రోగ్రాంలో, అది మా ఏఎస్ఆర్ కాలేజ్లో మాట్లాడుతున్నందుకు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పాలిటిక్స్ అనేటప్పటికీ వారసత్వంగా వస్తున్నాయని ఒకటి, కరప్షన్ వల్ల జరుగుతున్నాయని ఒకటి వస్తుంది. ఎలక్షన్స్ ముందు వరకు నాయకులందరూ అందరినీ వ్యవసాయం వైపైనా, ఇటు యువత వైపైనా, ఎడ్యుకేషన్ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 డేస్కి వాళ్ళకి మేము గుర్తుండట్లేదు. మా సమస్యలు ఏమన్నా చెప్పాలి అంటే బందులు, ర్యాలీలు చేయాల్సి వస్తుంది. దానివల్ల మాకేం వస్తుంది అంటే పోలీసుల నుంచి లాఠీ దెబ్బలు, కేసులు తప్ప ఏం రావట్లేదు. ఇప్పుడు ఇండియా చూసుకుంటే దాని దగ్గర ఉన్నంత, ఆ దేశంలో ఉన్నంత రిసోర్సెస్ ఏ దేశంలోనూ లేవు. ఇండియన్స్ చేసేంత హార్డ్ వర్క్ కూడా ఎవరు చేయట్లేదు. అయినా సరే నిరుద్యోగం అనే సమస్య బాగా పీడిస్తుంది. ఇప్పుడు మా వరకే తీసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ చాలామంది చదువుతున్నారు, కానీ ఉద్యోగుల కన్నా నిరుద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ కూడా మాకన్నా ముందుగా ఉన్నారు. మేము ఇంత చదువుతున్నా సరే మాకంటూ గ్యారంటీ లేదు జాబ్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ రాజకీయాలు అనేవి కొత్త యువతరానికి ఛాన్స్ ఇస్తామని చెప్తున్నాయి, ప్రతి రాజకీయ నాయకులు చెప్తున్నారు, కానీ అందులో గ్యారంటీ లేదు. పార్టిసిపేట్ చేసినా వాళ్ళు నగ్గుతారన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎందుకంటే వాళ్ళు పూర్ కాబట్టి. సార్, నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ఎమ్మెల్యే అవ్వనివ్వండి, సీఎం, వార్డ్ కౌన్సిలర్ ఎవరైనా సరే ఒక వెబ్సైట్ దాని గుండా ప్రతి విద్యార్థి ఎవరైనా సరే తమ ఒపీనియన్స్ కానీ, సజెషన్స్ కానీ, వాళ్ళకున్న సమస్యలు కానీ రిపోర్ట్ చేయాలి. దాన్ని డైరెక్ట్గా వెబ్సైట్తో మీరే డీల్ చేసుకుని వాళ్ళకి వితిన్ 1 వీక్లో రిజల్ట్ అనేది చూపించాలి. అండ్ యువతరానికి సీట్స్ ఇస్తామంటున్నారు, అది గ్యారంటీగా ఎంతవరకు ఇస్తాం? ప్రతి ఎలక్షన్స్లో కూడా మేము ఇంత యువతరానికి గ్యారంటీ ఇస్తాం, ఇంతమంది వస్తారు అని ప్రత్యేకంగా మీరు చూపించాలి. అలా ఎలక్షన్స్ అయినా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్కి మీరు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినట్టే రేటింగ్స్ పెడితే వాళ్ళు సేవలు సరిగ్గా అందుతున్నాయో లేదో చెప్తారు. అందులో సేవలు సరిగ్గా అందట్లేదన్న రిపోర్ట్ వచ్చిన రోజున మేము వెంటనే ఈ పదవిని వదిలేసి విరమణ చేసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, మళ్ళీ ఎలక్షన్స్ పెడతామని హామీ ఇచ్చిన రోజు మేమంతా మీ వెనకాల ఉండి మా యువతరం అంతా గ్యారంటీగా ఆ పార్టీనే గెలిపించడానికి
చూస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం సార్. విద్య మీరు చెప్పిన దానిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అకౌంటబిలిటీ, జవాబుదారీగా ఉండాలి ఎన్నికైన వాడు, ఎన్నికైన తర్వాత మర్చిపోకూడదు. రెండోది మీరు చెప్తున్నది మానిటరింగ్ సిస్టమ్, ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి. ప్రజల మధ్యలో ఏమనుకుంటున్నారో తెలిసే ఏర్పాటు ఉండాలి. 100% యువర్ రైట్. అందుకే ఉదాహరణకి మీరు కూకట్పల్లినౌ.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. దానిలో కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతిరోజు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, సాధక బాధకాలు ఏమిటి, ఎన్ని నిధులు వినియోగం అవుతున్నాయి, ఎక్కడ ఏ ఇబ్బందులు వస్తున్నాయి, మొత్తం కూడా పోసుకొచ్చినట్టు ఫొటోసు వివరాలతో సహా మీకు అప్డేట్ చేస్తుంటుంది. దానిలో ప్రతి రూపాయి ప్రతి పైసాని గురించి కూడా ఈ ప్రయత్నం యూనివర్సల్గా జరగాలి, దానిలో అనుమానం లేదు. కానీ దాంతోపాటు 2 అసలు బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓ పెద్ద బండరాయిని ఎత్తాలనుకోండి, ఊరికే చేతులతో ఎత్తే బండరాయి కదలదు. దానికి ఓ పలుగు పట్టుకుని సరైన స్థానంలో పెట్టి కింద గులకరాయిని పెట్టి ఆధారంగా ఫలకంగా పెట్టి నొక్కాలి. ప్రిన్సిపల్ ఆఫ్ లేవర్స్. ఎందుకు ఇలా అట్లా ఉందో అర్థం చేసుకోవాలి. 2 మౌలికమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి? రాజకీయంలో ఉన్నవాడు ఈవేళ ఏమనుకుంటున్నాడు? డబ్బులతో ఓట్లు కొనేసిన తర్వాత మళ్ళీ ఓట్లు రావాలంటే కొన్ని పథకాలు పెట్టేసి తాత్కాలికంగా తృప్తిపరిచే ఏర్పాటు చేయాలి. వాళ్ళ బతుకులు బాగుపడక్కర్లేదు, వాళ్ళ చదువు అక్కర్లేదు, వాళ్ళకు ఉపాధి అక్కర్లేదు, ఆదాయం అక్కర్లేదు, మంచి రోడ్డు అక్కర్లేదు, మంచి కరెంట్ అక్కర్లేదు, మంచి పరిశ్రమలు అక్కర్లేదు, మంచి అభివృద్ధి అక్కర్లేదు, జీవితాలు బాగుపడక్కర్లేదు. కానీ ఇదిగో నాకు మహారాజు ఫలాన్ని ఇచ్చాడు అనే భావం కావాలి. అది అయిపోయిన తర్వాత మేము విధిగా దోచుకోవాలి, యథేచ్ఛగా దోచుకోవాలి. ఎన్నికల డబ్బులు ఖర్చు పెట్టాం కదా. మన బై ఎలక్షన్ ఎంత ఖర్చు పెట్టారండి ఒక్కొక్క పార్టీ వాళ్ళు? 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టారు కదా సగటున. కాబట్టి దోచుకునే హక్కు మాకున్నది. జనం గొడవ చేయకుండా ఇదిగో మీకు అది రూపాయి బియ్యం ఇస్తాం, 2 రూపాయలు బియ్యం ఇస్తాం, ఫ్రీగా కరెంట్ ఇస్తాం, లేకపోతే మరొకటి ఇస్తాం. కానీ మీ బతుకులు బాగుపడే ఏర్పాటు చేయం, మీకు ఆదాయాలు పెరిగే ఏర్పాటు చేయం. 10 ఏళ్ళు పోయినా ఎట్లానే ఉంటుంది, 20 ఏళ్ళు పోయినా ఎట్లానే ఉంటుంది, బతుకులు ఎట్లానే ఉంటాయి. ఇది ఒక ఈక్వేషన్ అయిపోయింది. రెండోది ఏమవుతోంది? ప్రతి చిన్న పనికి ఇందాక నేను చెప్పాను, ముఖ్యమంత్రి దగ్గరికి ఎలాగైతే పంచాయతీ మండల పరిషత్తులో స్కూల్ టీచర్ సంగతి వెళ్లాల్సి వస్తుంది, ప్రతి చిన్న పనికి ఎక్కడికక్కడ పోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ పని ఏర్పాటు లేదు. ఈ రెంటినే మార్చకుంటే ఎంత అకౌంటబిలిటీ పెట్టినా కూడా అసంతృప్తి పెరుగుతుంది, కానీ పరిష్కారాలు కూడా రావు. అకౌంటబిలిటీ కావాలి, మానిటరింగ్ కావాలి, కానీ రెంటిని మార్చాలి. రాజకీయం తీరునే మార్చాలి. చాలా పనులు స్థానికంగా ఏర్పాటుని చేయాలి.